రండి బాబు రండి, తబీస్ మహిమ నల్ల కుక్క సిగ్నేచర్ కింగ్ ఫిష్. ఏ మందు తాగే అలవాటున్నా మేము తాయెత్తు కడితే మందు మానేస్తారు. రండి బాబు రండి, తబీస్ మహిమ వచ్చి తాయెత్తు కట్టించుకోండి, మందు మానేయండి. స్వామి దండాలు, స్వామి దండాలు. చెప్పు నాయనా. మందు మానేసేందుకు మందు పోస్తారంట కదా స్వామి మీరా? అవును, తబీస్ మహిమ. నాకు కూడా పోయింది స్వామి, కుదిరితే నా బ్రాండే తెప్పిరా ప్లీజ్. మందు పోయడం అంటే నువ్వు తాగే మందు కాదు, విరుగుడు మందు. ఓహో, ఇంతకీ ఎక్కడి నుండి వచ్చినావు? ఐబి నగర్ స్వామి, సారీ ఎల్బి నగర్ స్వామి. చెప్పు, అసలు నీకు మందు ఎట్లా అలవాటైంది? నా 17వ ఏట అనుకుంటా స్వామి. ఒకరోజు మా ఆంటీ తిట్టిందని కోపంతో ఆంటీ కిట్టి దాగేశా. అప్పటి నుంచి అలవాటైపోయింది స్వామి. వా, ఆంటీ తిట్టిందని ఆంటీ కిట్టి తాగావా? మా అన్నయ్యనే. ఇంతకీ రెగ్యులర్ గా తాగే మందు ఏంది బాబు నీది? మోషన్ హౌస్ స్వామి, మోషన్ హౌస్. మోషన్ హౌస్ స్వామి, మోషన్ హౌస్. అది మోషన్ హౌస్ కాదు. నీకెట్టా తెలుసు స్వామి? నువ్వు కూడా తాగేది అదే బ్రాండా ఎందా? అరే, మాన్పించే వాడికి తెలియదా ఏం మందులు ఉంటాయని? నాకు అన్ని మందుల గురించి తెలుసు. అయితే నాకు ఒక డౌట్ స్వామి. ఏంటి చెప్పు. ఇప్పుడు బాటిల్లో మందు పోసి పైపర్ అని ఎందుకు పేరు పెట్టినట్టు స్వామి ఆ కంపెనీ వాళ్ళ? ఆ బాటిల్లో పైపుతో నింపుతారు కాబట్టి. ఓహో, నిజంగానే నీకు అన్నీ తెలుసు కదా స్వామి. సరే, ఇదిగో ఈ తాయెత్తును 3 సార్లు ముంచి. మందులోనా స్వామి? అరే కాదు, నీళ్ళలో. మందు పోసినాక లేకపోతే పొయ్యక ముందా స్వామి? మందు పొయ్యక ముందే. పని తాయితేసాక మందు పోయొచ్చా స్వామి? నీ ఎంకమా, నీ దెబ్బకి నేను తాగాల్సి వచ్చేటట్టుంది. డబ్బులు ఇచ్చి నడు. సర్లే స్వామి, ఇదిగో ఇందా. ఏంది ఇది? 20 రూపాయలు ఇచ్చినావు, 500 పీస్. ఏందా 500? నేను ఇంకా అప్పటి నుంచి తాబీస్ తాబీస్ అంటుంటే 20 రూపాయలు అనుకుని వచ్చాను కదా స్వామి. ఇంతకీ ఈ తాయిత్ కరెక్ట్ గా పనిచేస్తుంది కదా స్వామి? ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ తాయితు కట్టుకొని నువ్వు మందు తాగినావనుకో, రక్తం కక్కుతావు, రక్తం. అంత సీన్ లేదులే స్వామి. అరే ఎందుకు లేదు? ఎంత తాగినా కక్కే అలవాటే లేదు నాకు. ఓ మోతవర్లు, అప్పటి నుంచి చూస్తున్నా ఆయనేమో తాబీస్ అంటున్నాడు, నువ్వు ఇంకేదో అంటున్నావు. ఏంది కథ? అంటేనమ్మా ప్రమోషనల్ వీడియో చేస్తున్నావమ్మా. దేనికి? ఏమి లేదమ్మా, వాడే మన రాజేష్ మందు మానిపించే తాయిత్తు గట్టే బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. ఆనే తాగుడు మానిపియమని పెద్దమ్మ మొత్తుకుంటుంది, ఆడు ఇంకొకరికి మానిపిస్తాడా? ఏందిరా ఈ తాయెత్తు గట్టే కథ ఏంది? ఏం చేయమంటావు మరి, వచ్చే జీతం చాలతలేదు, అందుకే పార్ట్ టైం బిజినెస్ పెట్టిన. ఇచ్చట తాయెత్తులు కట్టబడును. ఈ కాలంలో తాయెత్తు కడతా అంటే నమ్ముతారా ఎవరన్నా? ఎందుకు నమ్మరు? ఒక్కసారి విజయనగరం జిల్లా రాజా మండలం కంచరాం ఊర్లో చూడు, ఒక ఆయన గిట్లనే మందు మానిపించే తాయెత్తు కడతానంటే ఎంతమంది పోయినరో చూసినావా? వాళ్ళు ఇంటోళ్ళను మందు మానిపించేందుకు ఆడోళ్ళు కూడా వచ్చిరు పాపం. ఆహా, అయితే ఆడ ఎవలో దొంగ సాములో రేషన్ గట్టి కథలు పడ్డాడని నువ్వు చేస్తావా? ఆ మందిని చూసినావా? రోజుకొక 100 మంది వచ్చిన మనిషికి 500 వసూలు చేసిన 50,000 సంపాదించవచ్చు మంచిగా. సిగ్గుండాల గింతనన్న మందిని మోసం చేసి సంపాదిస్తా అనేతందుకు. నీ సంగతి ఇట్లా కాదు గాని ఉండు, పెద్ద సార్కు ఫోన్ చేసి కొలువులకెంచి పీకమంటే గాని బుద్ధి వస్తుంది. ఓ తల్లి ఆగు, మేమేదో పలానా కాడిట్లా చేస్తున్నారని చెప్పేదందుకు చేసినావు. ఇట్లా నిజంగా దందా ఏం షురూ చేయలే, నువ్వు ఆగు. అవునమ్మా, అందుకే కదా ఇందాక నువ్వు వచ్చినప్పుడు నాకు సైకి చేసాడు, ఊరికి ఆట పట్టిద్దామని. అట్లా అయితే ఓకే, నడువుండ్రిగా బాగానే చేసిరు గాని. అమ్మో, జర్ర అయితే కొలుగుతుంది. కనుసూడుండ్రుల్లా పాపం ఆ లోలను మందు మాన్పియాలని కొందరు, మందు మానేయాలని కొందరు. ఆశ కొద్దీ ఎట్లా చేరినరో అలా బలహీనతను క్యాచ్ చేసుకునేందుకు గీ కథలు పడుతున్నారు కొందరు. కానీ గీ కాలంలో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, తాయెత్తులకు మనుషులు మారుతారా చెప్పండి? ఆలోచన చేయాలి జనాలే.